ఈ కృతజ్ఞత అనేటువంటిది వాల్యూ నెంబర్ 8 ఇంకొకటి ఉంటుంది అంతే, ప్రేమ. చూడండి, కృతజ్ఞత అంటే అర్థం మీకు తెలుసు కదా. కృతజ్ఞత విన్నారా పదం? అంతే కదా. అందులో ఎవరుంటారు తెలుసా? కృతజ్ఞత మనం ఎవరికి చెప్పాలి అనే దాన్ని చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి మీరు వాడుతూ ఉండేటువంటి పెన్ను తయారు చేసిన వాడికి కూడా మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు రాస్తూ ఉండే ఆ పుస్తకాన్ని బైండ్ చేసిన వాడికి కూడా మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేనా కదా? అంటే ఇప్పుడు కృతజ్ఞత నేను ఎవరి పట్ల కలిగి ఉండాలంటే, నా ఈ స్థితికి ఉపయోగపడినటువంటి ప్రతి వ్యక్తి పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటప్పుడు నేను ద్వేషించేదానికి దొరకరు ఎవరు. నేను ద్వేషించేదానికి వ్యక్తే దొరకరు. కాబట్టి ఈరోజు సమాజంలో ఉండేటటువంటి క్రక్స్ అంతా కూడా తల్లి తండ్రి గురువు నుంచి వచ్చిన వారే. కాబట్టి ప్రస్తుతం ఉండేటువంటి తల్లి తండ్రి గురువులమైనటువంటి మనము నేను ఇంప్లిమెంట్ చేస్తూ నా పిల్లలకు మార్గదర్శకంగా ఉంటే ఇప్పుడు లంచం తీసుకునేవాడిని తిట్టకుండా, ఇప్పుడు భవిష్యత్తులో నా కొడుకు లంచగొండిగా కాకుండా నా కొడుకు నిజాయితీపరుడుగా తయారైతే, నేను నిజాయితీపరుడుగా ఉంటే నా కొడుకు నిజాయితీపరుడుగా తయారైతే ఈ జనరేషన్ ఇట్లా వచ్చేది సులభంగా ఉంటుంది కదా అని ఒక ఆలోచన కొద్దీ చెప్తున్నాను అంతే. ఇది కృతజ్ఞత అండి. గ్రాటిట్యూడ్ అంటారా ఇంగ్లీష్లో. చిట్ట చివరిగా ప్రేమ. దిస్ ఈజ్ లవ్, LOVE, లవ్. దీన్ని పూర్ణ మూల్యం అంటారండి. పూర్ణ మూల్యం అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ గుడ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. ప్రతి ఒక్కరితో ఎవ్రీ వన్. ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటివ్ టు ఎవ్రీబడి, ఎవ్రీ వన్. అంటే ప్రతి ఒక్కరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లాసే ఉంది. ఈ క్లాస్ని తీసుకుంటే కూడా ఈ క్లాస్ని డిజైన్ చేస్తూ ఆయన నాగేశ్వరరావు గారి నుంచి చివరికి దీని గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి హేమలత గారి వరకు ఇందులో ఎవరినన్నా నేను తీయగలనా? దాని అనన్యత అంటారు. ఈ క్లాస్ సక్సెస్ కావడానికి కారణమైన ఇక్కడ దీన్ని మాత్రం చూసుకుంటే ఇందులో ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులు కూడా ఇమిడి ఉంటారు. వాళ్ళు నాకు అన్ని రకాలుగా పర్మిషన్ ఇచ్చి దీనికి దీనికి బుక్ చేసినటువంటి టికెట్ బుక్ చేసినటువంటి పోయే టికెట్ ఒకరు బుక్ చేశారు, వచ్చే టికెట్ ఒకరు బుక్ చేశారు. ఇక్కడ ఉండే వాళ్ళం అందరము కూడా ప్రేమ అనే దానికి అర్థం ఏంటంటే, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినటువంటి ఈ కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ ఉండే వాళ్ళలో అందరికీ సంబంధించిన అందరినీ నేను ప్రేమించడమే ప్రేమ అంటే. ప్రేమ అంటే అదేదో పరిమితమైనటువంటి అర్థంలో వాడబడుతుంది ఈరోజు. ప్రేమ అనేది పూర్ణ మూల్యము. ప్రేమకు వ్యతిరేక పదము లేదు. రాగానికి వ్యతిరేక పదం ద్వేషం. ఏ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్. ఈ సెల్లు తయారు చేసిన వాడిని కూడా నేను ప్రేమించాలి కదా ఇప్పుడు, అంతే కదా. అంటే ప్రపంచంలో అదొక్కటే కాదు, అణువణువు అవునండి, అణువణువు ప్రేమమయమే. ఎస్, లివింగ్ అండ్ నాన్. కాబట్టి ప్రేమ అనేటువంటి పూర్ణ మూల్యాన్ని గాన నేను కలిగి ఉన్నట్లయితే ఈ ఉండేటువంటి అన్నిటికీ విశ్వాసం అనేది ఆధార మూల్యము, ప్రేమ అనేది 9వ వచ్చి పూర్ణ మూల్యం. నన్ను నేను ప్రేమించుకుంటే దేశాన్నంతా ప్రేమించినట్టుగా. ఎస్, అట్లా కాకుండా ఏ ఒక్కరిని నేను తప్పులు పట్టినప్పటికీ నేను ప్రేమికుడు కాలేను. ఏ ఒక్కరినైతే సరే, నన్ను ద్వేషించేవాడు కానీ, నన్ను ప్రేమించేవాడు కానీ, నన్ను తప్పులు పట్టేవాడు కానీ, నన్ను విమర్శించేవాళ్ళు కానీ, అందరినీ కలిపి ప్రేమించేటువంటి సుగుణం మీకు కావాలా వద్దా? కావాలి. అందుకని అది ఒకసారి ఎప్పుడో చెప్పాను, రెఫ్రెషర్. ఇప్పుడు చెప్తేనన్నా మీకు నాకు ఉపయోగపడుతుందని చెప్పాను. ఇలా చెప్పడానికి కావలసిన బుద్ధిని ధీరత అంటారండి. రాసుకోండి. ఓన్లీ 4 పాయింట్స్ ముగిస్తాను. చివరిగా మీరు ఒక అన్నమయ సంకీర్తన పాడితే ముగిద్దాం. ఈ విధంగా ఈ వాల్యూస్ అంతా కలిపి మీకు చెప్పాలనేటువంటి ఆ ఎఫిషియన్సీ కలిగి ఉండడాన్ని ధీరత అంటారండి. దీనికి నిర్వచనం చెప్తాను. ధీరతకు నిర్వచనం: అన్ని పరిస్థితుల్లోనూ సామరస్యంగా మెలగడమే
అర్థమవుతుందా? అన్ని పరిస్థితుల్లోనూ సామరస్యంగా మెలగడమే అన్ని సమస్యలకు సమాధానమని తెలిసి ఆ రకంగా ప్రవర్తించడాన్ని ధీరత అంటారు. అది సమదుఃఖ సుఖం ధీరం అంటారు. మళ్ళీ చూడండి, ఇది చాలా కష్టమైన పని అండి. అన్ని పరిస్థితుల్లోనూ సామరస్యంతో ప్రవర్తించడమే అన్ని సమస్యలకు సమాధానమని తెలిసి ఉండడాన్ని ఏమవుతున్నారు ధీరత అంటారు. అన్నిసార్లు చెప్తే తప్ప అది నాకు క్లారిటీ రాదనమాట. కష్టంగా ఉంది. మీకు ఏమైనా నిర్వచనం ఏమైనా అర్థం కాలేదు? లేకపోతే అన్ని పరిస్థితుల్లోనూ అయ్యా మీకేమైనా దీంట్లో డిఫరెన్స్ తెలుస్తుందా? అన్ని పరిస్థితుల్లోనూ సామరస్యంతో మెలగడమే అన్ని సమస్యలకు సమాధానం అని తెలిసి ఆ విధంగా ప్రవర్తించడాన్ని ధీరత అంటారండి. దీంతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రవర్తించే విధంగా నేను ప్రయత్నించడాన్ని వీరత అంటారు. నా చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్రెండ్స్, నాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాలాగా మారేటట్లుగా నేను మార్గదర్శకంగా ఉంటే దాన్ని వీరత అంటారు. ధీరత అంటే నేను పాటించుట, వీరత అంటే మిగతా వాళ్ళు పాటించడానికి నేను హెల్ప్ చేయటం. రెండైనాయి, ధీరత, వీరత. ఉదారత, ఇటువంటి కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం పడటం ఉదారత అండి. ఇటువంటి కార్యక్రమానికి నేను ఆర్థికంగా కూడా సహాయపడడం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫుడ్, బెడ్ ఇవన్నీ మనకు సమకూర్చారు చూడండి. ఇటువంటి కార్యక్రమానికి ఆర్థికంగా కూడా సహాయపడితే అంటే ఒకదానికొకటి లింక్. ఇవి మొదటి లక్షణం ధీరత. మొదటి దానితో పాటు ఇతరులకు కూడా దీన్ని అందించాలంటే వీరత. ఈ రెండింటితో పాటు ఆర్థిక సౌకర్యాలు కూడా కల్పిస్తే ఉదారత. దయ, మొత్తాన్ని చూస్తే సమానత. ధీరత, వీరత, ఉదారత, దయ మొత్తం ఒకే విధంగా కాదు. లేదు, దయ అంటే వస్తు రూపంలో. ఇది విన్నటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ నిన్న ఆయన ఎవరో పుస్తకాలు ఎవరికి పంపించి 500 రూపాయలు గిఫ్ట్ కూడా ఇచ్చారు కదా. అందులో టాలెంటెడ్ పర్సన్స్కి ఆయన ఇచ్చాడు. దాన్ని దయ అంటారు. అది ఇచ్చిన వాళ్ళని దయ అంటారు. అది మీరు కావాలవుతా మీ ఇష్టం. దయ తర్వాత కృప. ఇది బోధ రూపంలో ఉంటుంది. బోధ రూపంలో అంటే అది ఇవ్వడంతో పాటు, అలాంటి పుస్తకాలు కొని ఇవ్వడంతో పాటు బోధ రూపంలో కూడా పూర్తిగా ఉండేదాన్ని కృప. దాన్ని గురు కృప అని అంటూ ఉంటారు చూడండి. అది ధీరత, వీరత, ఉదారత, దయ, కృప, చివరిగా కరుణ. కాబట్టి ఈ యొక్క హ్యూమన్ వాల్యూస్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసుకోవడం ధీరత. దీన్ని పక్క వాళ్ళకు కూడా అందించే విధంగా చర్య తీసుకుంటే వీరత. దానికోసం ఆర్థికంగా కూడా సహాయపడితే ఉదారత. ఆ ఆర్థికంగా సహాయపడి అందులో ఇంప్లిమెంట్ అయినటువంటి వాళ్ళకు, ప్రతిభ కనపరిచిన వాళ్ళకు ఏదైనా గిఫ్ట్లు కొనిస్తే దాన్ని దయ అంటారు. వాళ్ళను మరింత షైనింగ్ చేసి దయ, కృప, కరుణ. ఇవి జీవన మూల్యాలు అంటారు. ఇంతటితో మనకు మానవ సంబంధాలు అనేది సమాజంలో ఇంప్లిమెంట్ చేయాలంటే మాటల రూపంలో పూర్తయింది. ఇంకా దీనికి ప్రాక్టికల్ అనేది ఎవరి లైఫ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది తప్ప ఇప్పుడు జరిగిండే సమాజాన్ని తప్పులు పట్టుకుంటూ ఉంటే నేనేం చేయలేను. బ్రహ్మాండంగా ఉంది ఇది. ఇప్పుడు ముగింపు సందర్భంగా అమ్మగారు మరో అన్నమయ సంకీర్తనను స్వర నీరాజనం సమర్పిస్తారని. వాడివో 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 కంటిరటరే వన్నెలవాడు, వాడివో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు, వాడివో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు, వాడివో కంటిరటరే వన్నెలవాడు. పెద్ద కిరీటము వాడు, పీతాంబరము వాడు, ఉద్దిగ కౌస్తుభమణి ఉరము వాడు, పెద్ద కిరీటము వాడు, పీతాంబరము వాడు, ఉద్దిగ కౌస్తుభమణి ఉరము వాడు, ముద్దుల మొగము వాడు, ముత్తేల నామము వాడు, ముద్దుల మొగము
అదిగో శంఖ చక్రాల హస్తాల వాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరుజులవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు అందిన కటి హస్తము అభయహస్తము వాడు అందెల గజ్జల పాదాల మరువాడు అందిన కటి హస్తము అభయహస్తము వాడు అందెల గజ్జల పాదాల మరువాడు కుందణం పొయి మకర కుండలంబులవాడు కుందణం పొయి మకర కుండలంబులవాడు కందువ బాహుపురుల కడియాలవాడు కుందణం పొయి మకర కుండలంబులవాడు కందువ బాహుపురుల కడియాలవాడు వాడివో 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 కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరుజులవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు నగవు చూపులవాడు నాభి కమలము వాడు మొగపుల మొలనోళ్ళ మొలవాడు నగవు చూపులవాడు నాభి కమలము వాడు మొగపుల మొలనోళ్ళ మొలవాడు చిగురు మోవివాడు శ్రీ వెంకటేశుడు చిగురు మోవివాడు శ్రీ వెంకటేశుడు తగునల మేల్మంగ తాళి మెడవాడు చిగురు మోవివాడు శ్రీ వెంకటేశుడు తగునల మేల్మంగ తాళి మెడవాడు వాడివో 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 కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరుజులవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు పైడి మూలము కటారు పరుజులవాడు వాడివో 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 కంటిరటరే వన్నెలవాడు. ఓం నమో వెంకటేశ్వర. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు గనునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు గనునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు ఉనరఫల మొల్లని యోగికిని పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు ఉనరఫల మొల్లని యోగికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు గనునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తగిన అమృతమేది తలపగ విషమేది తెగినిరాహారి అయిన తీరునికి తగిన అమృతమేది తలపగ విషమేది తెగినిరాహారి అయిన తీరు
విడిచే వివేకికి పగవారనగా వేరి బంధులనగా వేరి వెగటు ప్రపంచమెల్లా విడిచే వివేకికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు గనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము వేవేలు విధులందు వెరపేది మరపేది దైవమును నమ్మినట్టి ధన్యునికి వేవేలు విధులందు వెరపేది మరపేది దైవమును నమ్మినట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు గనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఓం నమో వెంకటేశ్వర. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం